అదే మీరు ఏదైనా డిఫరెంట్గా చేద్దాం, ఏదైనా సాధిద్దాం అంటే అందరూ మిమ్మల్ని నిరాశపరిచేవాళ్ళే. అప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మీకు. ఎందుకంటే అందరూ ఎందుకంటే మీరు కనే కన్నా ఎంత పెద్దగా ఉంటుందంటే మిమ్మల్ని కూడా అదే చెప్తారు, చేయలేరు, నువ్వు చేయలేవు, నీకేం స్థాయి ఉంది, ఇలా మాట్లాడతారు. వాళ్ళ మాటలు వింటారా మీరు? వినే ఛాన్సే లేదు. ఎందుకంటే యూ హ్యావ్ యువర్ ఓన్ డ్రీమ్స్. డ్రీమ్ బిగ్, యూ కెన్ ఆల్సో అచీవ్. సో ఎవరిని చెప్పనివ్వకండి మీరు ఇది చేయగలవు చేయలేరని. మీరు తలుచుకుంటే యూ కెన్ అచీవ్ ఇట్. అండ్ మీరు వాళ్ళ మాటలు వినడం మొదలు పెడితే ఫస్ట్ పోయేది మీ కాన్ఫిడెన్స్తో పాటు, కాన్ఫిడెన్సే కాకుండా మీ టైం, మీ మనీ, మీ రెస్పెక్ట్ అన్నీ మీరు కోల్పోతారు. సో డోంట్ లెట్ ఎనీబడి డూ దట్ టు యూ. డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ ఇట్. నేనే చేయగలిగినప్పుడు మీరందరూ ఎందుకు సాధించలేరు? యూ క్యాన్. యు ఆర్ ద ప్రెజెంట్ అండ్ యు ఆర్ ద ఫ్యూచర్. సో డ్రీమ్ బిగ్ అండ్ తప్పకుండా డ్రీమ్ని మర్చిపోకండి. Because the only option that you can do is to rise, not against them, above them. మీరు అన్న వాళ్ళందరినీ మీ సక్సెస్తో వాళ్ళ నోర్లు ముంచండి. అండ్ లైఫ్లో ముగ్గురిని మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని మీరు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన నేనుంటా అని ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకండి. నిన్ను కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళని మర్చిపోకండి. అండ్ నిన్ను కష్టంలో పెట్టినోడు వాణ్ణి మర్చిపోకండి. గుర్తు పెట్టుకోండి, పక్కా గుర్తు పెట్టుకోండి. అండ్ లైఫ్ని ఈ ప్రాసెస్లో సీరియస్గా తీసుకోకండి. లైఫ్లో ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేను సక్సెస్ కొట్టిన తర్వాత ఎంజాయ్ చేస్తా, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, దట్ డజంట్ వర్క్. ఎంజాయ్ ద జర్నీ. ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. అండ్ మీ స్టూడెంట్స్కి ఒక 3 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటా, ఆన్సర్ ఇస్తారా?